దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు దినదినము నిరీక్షణ పొందుకుంటున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 118వ కీర్తన 24వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఇది మనందరికీ చాలా తెలిసిన వాక్య భాగమే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ప్రతి దినము మన జీవితాల్లో సంతోషకరమైన దినముగా ఉండాలని మనం ఆశపడతాం. కానీ ప్రతిదినం అలా సంతోషకరమైన దినంగా ఉంటుందా మన జీవితాల్లో అనేది ప్రశ్నే. మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, మనము ఆయా ప్రతికూలమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్న స్థితిని బట్టి, మనకు ఎదురవుతున్న ప్రతికూలమైన సంఘటనలను బట్టి మనము చేదైన అనుభవాలు పొందుకుంటూ ఉంటాం. అలాంటి స్థితిలో ఈ మాట ఎంతవరకు మన జీవితాల్లో అన్వయించుకొనగలము అనేది ఈరోజు ప్రశ్న. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదమని. ప్రియులారా, గమనించాలి, మనందరి జీవితాల్లో, ప్రతి మానవుని జీవితంలో ప్రతికూలతలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. లేక నీవంటే ఇష్టపడని వారు ఉంటారు, నీవంటే అసూయపడేవారు ఉంటారు. అలాంటి స్థితిగతుల మధ్య దేవుడు తన మహాకృపను చూపి మరొక దినాన్ని నీ జీవితంలో అనుగ్రహించడు. ఆ దినాన్ని గురించి ఆ భక్తుడు మాట్లాడుతున్నాడు, ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అని. ఇంత ప్రతికూలత మధ్య, ఇంత వ్యతిరేకత మధ్య, ఇంత పోరాటం మధ్య యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనిలో నేను ఉత్సహించి సంతోషించగలనని నేను ఎలా అనుకోగలను అని నీవు అనుకుంటావు. కానీ దేవుని వాక్యంలో కీర్తనకారుడు మరొక కీర్తనలో 30వ కీర్తన 5వ వచనంలో ఆ కీర్తనకారుడు అంటాడు, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అంటాడు. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఆ ఏడ్పు, ఆ విచారము రాత్రంతా ఉన్నప్పటికీ ఉదయమున సంతోషము కలుగును అంటాడు. దేవుని మీద ఆధారపడేవారు, దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి ఉండేవారు, వారి జీవితాల్లో ప్రతి దినము అది దేవుడు ఏర్పాటు చేసిన దినముగా ఎంచగలరు. ఈ 118వ కీర్తనలో కీర్తనకారుడు కీర్తనంతా కూడా దేవునిపై తనకున్న అచంచలమైన విశ్వాసం ప్రకటించాడు. చాలా గొప్ప విశ్వాస స్థితిని ఆ కీర్తనకారుడు ఆ కీర్తనలో వ్యక్తపరిచాడు. అలాంటి స్థితిలో ఒకవేళ ఎలాంటి ప్రతికూలత ఉన్నా, ఎలాంటి పోరాటం ఉన్నా, దేవుడు నాకు ఇచ్చే ప్రతి దినము ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు నేను ఉత్సహిస్తాను, సంతోషిస్తానని చెప్పగలిగే ఆ అనుభవం ఆ కీర్తనకారుడు పొందుకున్నాడు. ఈ దినాన్ని, ఈ అనుభవం నువ్వు కూడా పొందుకోగలిగితే, ఎలాంటి ప్రతికూలతలో ఉన్నా, ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా, ఎలాంటి కష్టంలో నష్టంలో ఉన్నా, ఆ స్థితిలో సహితము ఈరోజు యెహోవా ఏర్పాటు చేసిన రోజు, దీనిలో నేను ఉత్సహించి సంతోషించదను అని చెప్పగలిగే అనుభవం నీకుంటే, దేవుడు తప్పక నీ జీవితం ఆ దినం ఆశీర్వాదకరమైన జీవితంగా మలచగలడు. నువ్వు ప్రశ్నించవచ్చు, నా ప్రతికూలతలో నేను ఎలా చెప్పగలనని. నీ ప్రతికూలతలో సైతము దేవుడు గొప్ప కార్యం చేయగలడనే అచంచలమైన విశ్వాసం నీకుంటే, నీ ఉన్న స్థితిగతులను బట్టి కాదు, ఆయనకున్న శక్తిని బట్టి నీవు ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు నేను ఉత్సహించి సంతోషించగలను అని చెప్పగలవు. ఆయన శక్తి మీద నీకు నమ్మకం ఉందా? ఆయన శక్తికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే విశ్వాసం నీకుందా? అలాంటి విశ్వాసం నీకుంటే తప్పక ఈరోజు యెహోవా ఏర్పాటు చేసింది, దేవుడు ఏర్పాటు చేసింది, ఈరోజు నేను తప్పక ఉత్సహించి సంతోషిస్తాను అనే ఆలోచన నీవు వ్యక్తపరచగలిగితే
అలాంటి విశ్వాసం నీవు కలిగి ఉండి ఆ ఆలోచనను వ్యక్తపరచగలిగితే ఆ రోజు నీకు సంతోషకరమైన రోజుగా దేవుడు మారుస్తాడు. అలాంటి అనుభవాలు ఎంతోమంది జీవితాల్లో చూసాం. తప్పిపోయిన కుమారుడు ఆ ఉపమానంలో ఆ కుమారుడు ఎక్కడో దూర ప్రాంతం వెళ్ళిపోయి తనకున్నదంతా వ్యయపరుచుకొని చాలా కష్టానికి గురయ్యాడు. ఎంతో విలాసవంతమైన జీవితం నుండి ఎవరో ఒక పందులు యజమాని దగ్గర ఆ పందులను మేపడానికి ఒక పనివానిగా అక్కడ కనపడతాడు. అలాంటి స్థితిలో అంత ప్రతికూలతలో ఉండి అలాంటి ప్రతికూలతలోనే ఉన్నాను, నేను కృంగిపోయాను, ప్రతికూలతలోనే ఉన్నాను, నా జీవితం ఇలాగే ఉంటుంది, ఈరోజు ఇంతే నా జీవితం అనుకోలేదు. ఆ స్థితిలో ఒక నిర్ణయం చేసుకున్నాడు. నిర్ణయం చేసుకుని నా తండ్రి వద్దకు వెళ్ళి నా తండ్రితో నేను మాట్లాడతాను అనుకున్నాడు. ఆ నిర్ణయం చేసుకున్న వెంటనే ఆ దినము ఒక నూతనమైన దినం అయిపోయింది. అది దేవుడు ఆయన కొరకు ఏర్పాటు చేసిన దినం అయిపోయింది. ఈ దినాన్ని ప్రతికూలతలో ఉంటే ఆ ప్రతికూలతకు కారణం ఏమిటో ఆలోచించి, కృంగిన స్థితి ఉంటే ఆ కృంగిన స్థితికి కారణం ఏమిటో ఆలోచించు. ఒకవేళ నీలో ఏదైనా లోపం ఉంటే, నీలో ఏదైనా సరిచేసుకోవలసిన అవసరత ఉంటే సరిచేసుకుని లేచి ఆ తండ్రి అయినా దేవుని దగ్గరికి నీ వస్తే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం మరలా ఇచ్చి ఆ దినము సంతోషకరమైన దినంగా, ఉత్సహించదగిన దినంగా దేవుడు ఆ దినాన్ని మారుస్తాడు. నీ దినం అలాగూ ఉత్సాహంతోనూ సంతోషంతోనూ నిండి ఉన్న దినముగా మార్చబడాలంటే ఒక గొప్ప నిర్ణయం చేసుకో. దేవా, నీ దగ్గరికి నేను వస్తాను, నా విచారాన్ని సంతోషంగా మార్చగలవు ప్రభువా. ఈ యుద్ధాన్ని, ఈ పోరాటకరమైన స్థితిగతిని, లేక ఈ కలవరంతో నిండిన జీవితాన్ని నీవు శాంతికరమైన జీవితంగా మార్చగలవు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అన్నట్లుగా నా జీవితాన్ని మార్చగలవు. ఆ స్థితి కోసం నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నా ఈ దినము సంతోషకరమైన దినంగా మలచబడగలిగేటట్లుగా నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. నీ మీద అచంచలమైన విశ్వాసం నాకు ఉంది ప్రభువా. నా జీవితంలో నిజంగానే కృంగిన స్థితి ఉంది, నా జీవితంలో పోరాటమే ఉంది, నా జీవితంలో గలిబిలే ఉంది, నా జీవితంలో వ్యతిరేకత ఉంది. అయినప్పటికీ నీ శక్తికి అది ఏది కూడా అతీతమైనది కాదు గనుక నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటూ, నా ప్రతికూలతను, నా వ్యతిరేకత కలిగిన స్థితిని, నా కృంగిన స్థితిని నీకు అప్పగించుకుంటూ నా దినాన్ని సంతోషకరమైన దినంగా మార్చమని నిన్ను వేడుకుంటున్నాను ప్రభువా. నీ దేవునికి మన జీవితాలను అప్పగించుకుందాం. దేవుడు తప్పక నీ రోజును సంతోషకరమైన రోజుగా మార్చగలడు. ఆ రోజులో నీవు ఉత్సహించి సంతోషించగలిగేటట్లుగా దేవుడు ఆ రోజును చేయగలడు. అలాగే నీ జీవితాన్ని అప్పగించు. దేవుడు నీ జీవితాన్ని సంతోషమయమైన జీవితంగా చేస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడా, ఈరోజు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, మా జీవితాల్లో పోరాటాలు, మా జీవితాల్లో ప్రతికూలతలు, మా జీవితాల్లో కృంగిన స్థితిగతులు ఉంటూనే ఉన్నాయి. అలాంటి స్థితిగతుల మధ్య నీ మీద అచంచలమైన అపారమైన విశ్వాసంతో నీ మీద ఆధారపడి ఈ కృంగిన స్థితిలో ఉన్న ఈ రోజును దేవుడు సంతోషించే దినముగా చేయగలడు. ఈ రోజును నేను ఉత్సహించే దినముగా చేయగలడు. ఎందుకంటే ఇది ఆయన ఏర్పాటు చేసిన దినము అని చెప్పగలిగే అనుభవంలోనికి ఈ మాటలు విన్న వారందరినీ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, మాకు మేముగా ఒకవేళ కృంగిన స్థితిలో ఉంటే అలాగే కృంగిపోతాం ప్రభు. కానీ నీ చేతికి, నీ సన్నిధికి మా జీవితాలు అప్పగించుకున్నప్పుడు, మమ్మల్ని మేముగా నీకు అప్పగించుకున్నప్పుడు మా జీవితాలు ఉత్సాహంతో, సంతోషంతో నిండి ఉన్న జీవితాలుగా మార్చగలవు ప్రభు. కనుక అలాంటి సంతోషకరమైన జీవితాలుగా ఈ మాటలు విన్న వారందరి జీవితాలు మార్చమని, వారి కుటుంబాల్లో అలాంటి సంతోషకరమైన స్థితిగతులు దయచేయమని, అనేక ఆశీర్వాదాలతో నింపమని, వారి అవసరతల్లోనూ, వారి ప్రయత్నాల్లోనూ, వారి సమస్యలలోనూ మీ సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మీకు కూడా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.